హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ భోజనాలు అయినాయా? ఇదిగో మా భోజనాలు అయితే మేము స్టార్ట్ చేసాము. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఉప్పు మిరపకాయలు, వడియాలు, పులుసు, చారు, కూర అని చాలా వెరైటీస్ తో స్టార్ట్ చేసామండి. లాస్ట్ వీడియోలో నైరోబీలో పిక్నిక్ వెళ్ళామని చెప్పాను కదా, దాని కనెక్టింగ్ వీడియోనే ఇది. వీడియోలో మా లంచ్ మెనూనే కాదండి, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, మీరే చూడండి. ఇంత మంచి లంచ్ తిన్నాక స్వీట్ ఉంటే బాగుంటది కదా. ఇదిగో 3 రకాల స్వీట్లు అయితే ఒకళ్ళదే లేకుండా ఒకళ్ళని తెచ్చేసాము. నేను చూపించిన బాదుషా అయితే మన టెంపుల్ లో, వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో దొరికింది. లడ్డు జిలేబీ అయితే హరే కృష్ణ టెంపుల్ లో తెచ్చా. మేమందరం స్వీట్స్ తింటా, ముచ్చట్లు చెప్పుకుంటా, వ్యూని ఎంజాయ్ చేస్తుంటే కెన్యన్స్ అయితే రీల్స్ చేసుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. లంచ్ అయిపోయినాక 2-3 గంటలకి మా ఫ్రెండ్ అయితే ఇక్కడ టీ కాఫీలు పెట్టేస్తుంది. తనకి ట్రే దొరకలేదని చెప్పి ఇదిగో చూడండి, టీ కాసే గిన్నెలోనే కాఫీ సర్వ్ చేస్తుంది. ఐడియా భలే ఉంది కదా. ఫైనల్ గా మేము టీ తాగేసి మొత్తం వైండ్ అప్ చేసేసి ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఆగండి, ఫైనల్ గా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకోవాలి కదా, అందుకనే ఇక్కడ అందరం గ్రూప్ ఫోటోకి రెడీ అయ్యాం. ఇలా నైరోబీలో హాలిడేస్ వస్తే 1 డే ట్రిప్ కి అయితే ఇలా వెళ్తామండి. ఫైనల్ గా ఇదిగో రోడ్డు మీద వెళ్తుంటే నాకు పెద్ద జైంట్ వీల్ కనిపించింది. నైరోబీలో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న మీతో పాటు ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను కూడా ఇంత పెద్ద జైంట్ వీల్ ని. అది రోడ్డు పక్కన, అసలు రోడ్డు పక్కన షాప్సే ఉండవు అనుకునేదాన్ని. చూడండి ఎన్ని షాప్స్ పెట్టారో, ఒక తిరణాల్లాగే ఉంది ఇక్కడ. అంతా క్రిస్మస్, న్యూ ఇయర్ హడావిడండి, అందుకని రోడ్లంతా ఇలా కిటకిటలాడుతున్నాయి. నైరోబీలో 1 డే పిక్నిక్ మీకు నచ్చిందా? లైక్ చేయండి.